హలో గైస్. చాలా మంది కామన్‌గా అడిగే క్వెషన్ అసలు వాల్యూమ్‌ని ఓన్లీ చూసి ట్రేడ్ చేయొచ్చా? యెస్. వాల్యూమ్‌ని చూసి ట్రేడ్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళనే ఆర్డర్ ఫ్లో ట్రేడర్స్ అంటారు. అయితే అసలు వాల్యూమ్ అంటే ఏంటి? వాల్యూమ్‌ని చూసి ఎలా ట్రేడ్ చేయాలి? అసలు వాల్యూమ్ అంటే నంబర్ ఆఫ్ షేర్స్ ట్రేడెడ్ డ్యూరింగ్ ఎ క్యాండిల్. అంటే ఒక క్యాండిల్‌లో ఓన్లీ బై ఆర్ ఓన్లీ సెల్ అయినన్ని వాల్యూమ్స్‌ని వాల్యూమ్ క్యాండిల్ అంటారు. అయితే వాల్యూమ్ క్యాండిల్స్ ఎన్ని రకాలు? 2 టైప్స్. రెడ్, గ్రీన్. ఒక రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయ్యేటప్పుడు వచ్చే వాల్యూమ్ క్యాండిల్‌ని రెడ్ వాల్యూమ్ క్యాండిల్ అంటారు. లేదా గ్రీన్ అప్పుడు వచ్చేదాన్ని గ్రీన్ వాల్యూమ్ క్యాండిల్ అంటారు. అయితే క్యాండిల్ చూసి ట్రేడ్ చేసేవాళ్ళు 4 టైప్స్ ఉంటారనమాట. ఓన్లీ వాల్యూమ్ చూసి ట్రేడ్ చేసేవాళ్ళు. ప్రైస్ పెరిగింది, వాల్యూమ్ పెరిగింది. అప్పుడు స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. అప్పుడు చాలా మంది లాంగ్ తీసుకుంటారు. నేనైతే ఖచ్చితంగా లాంగే తీసుకుంటా. సెకండ్ థింగ్, ప్రైస్ పెరుగుతుంది, వాల్యూమ్ తగ్గుతుంది. అంటే అప్ ట్రెండ్ వీక్ అయిపోతుందని అర్థం. సో, ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇదిగోండి, ప్రైస్ పెరుగుతుంది. బట్ వాల్యూమ్ చాలా తగ్గిపోతుంది. సో, ఏంటంటే వీక్ అప్ ట్రెండ్. అంటే ఇంక అప్ ట్రెండ్ ఆగిపోద్దని చెప్తుందనమాట క్లియర్‌గా. అయితే థర్డ్ టైప్, ప్రైస్ తగ్గుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. సో, ప్రైస్ తగ్గుతుంది, వాల్యూమ్ పెరుగుతుంది. అంటే ఏంటి? స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ అనమాట. అంటే ఇంకా స్టాక్ చాలా కిందకెళ్తది. సో, షార్ట్ చేసుకోవడానికి బావుంటది. అయితే ప్రైస్ తగ్గుతుంది, బట్ వాల్యూమ్ గూడా తగ్గుతుంది. ఇది వీక్ డౌన్ ట్రెండ్. అయితే ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, అసలు అప్ ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని వెయిట్ చేయాలి. వెయిట్ చేసి ఎంటర్ అయిపోవాలనమాట అప్ ట్రెండ్ స్టార్ట్ అయితే. థాంక్ యూ. కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానెల్.